రివ్యూ ఆఫ్ మదిమారన్ 2023లో తమిళనాడులో రిలీజ్ అయ్యి హిట్ అయిన ఈ సినిమా ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. నచ్చడం అంటే మరీ అంతేం కాదు, జస్ట్ వన్ టైం వాచబుల్. మెయిన్గా ఈ సినిమా ఎవరైతే మేము పొట్టిగా ఉన్నామని బాధపడుతున్నారో వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సినిమాలో హీరో పొట్టిగా ఉన్నాడని సమాజం ఎంత ఇన్సల్ట్ చేసినా అవేమీ పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది చేస్తాడు. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 minutes క్రైమ్ సీన్స్ గురించి చెప్పడం కానీ చూపించడం కానీ చేశారు. అది చూసి ఫుల్ మూవీ మొత్తం క్రైమ్ సీన్స్ గురించేమో అనుకున్నా. అసలు ఆ క్రైమ్ సీన్స్ ఎందుకు చూపించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. మధ్యలో కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా వస్తాయిలే అండి, అవి ఇంకా బాగున్నాయి. అసలు ఈ సినిమా బేసిక్ స్టోరీ ఏంటంటే మారన్ అనే ఇద్దరు ట్విన్స్ ఒక చిన్న ఫ్యామిలీలో పుడతారు. అయితే మారన్ చిన్నతనం నుంచి అతను పొట్టిగా ఉన్నాడని చుట్టూ ఉన్న సమాజం తక్కువ చేసి చూస్తారు. మరోవైపు తన అక్కైన మది తను ప్రేమించిన వ్యక్తితో ఇంట్లో చెప్పకుండా పారిపోతుంది. మది ప్రేమించింది ఒక ప్రొఫెసర్నే అండి. ఆ ప్రొఫెసర్ కి మూవీలో జరిగే క్రైమ్ సీన్స్ కి సంబంధం ఏంటి అన్నది సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్: మూవీలో అందరూ చాలా బాగా నటించారు. సాంగ్స్ అయితే అంతగా నచ్చలేదు, మళ్ళీ బీజియం బానే ఉంది. పొట్టిగా పుట్టినందుకు ఒక మనిషిని సమాజం ఎంత విక్రిస్తారో ఎంత బాధ పెడతారో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మైనస్ పాయింట్స్: క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈజీగా రివీల్ చేశారు. అసలు ఆ క్లైమాక్స్ లో విలన్ గా వేరే వ్యక్తిని పెట్టి హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చుగా అనిపించింది. స్టార్టింగ్ లో అనవసరమైన క్రైమ్ సీన్స్ చూపించారు. అవి చూడటం వల్ల చూసే వాళ్ళు కంప్లీట్ క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ ఏమో అనుకుంటారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ అవుతుందనే ఫీలింగ్ అయితే వస్తుంది. మూవీ స్టోరీ అయితే పర్లేదు, బానే ఉంది, కానీ డైరెక్టర్ ఇంకొంచెం స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 5కి 2.1. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే.